హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో గ్రీన్ కలర్ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి చికెన్ తీసుకుంటున్నాను. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని దాంట్లోకి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. టమాటోస్ వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నాను. తర్వాత గరం మసాలా వేసుకుంటున్నాను. తర్వాత పెరుగు వేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని కలుపుకుంటున్నాను. అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకుంటున్నాను. తర్వాత ఇంకా కొంచెం పసుపు వేసుకుంటున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసిన వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ వేసుకుంటున్నాను. నిమ్మకాయ పిండుకుంటున్నాను. తర్వాత మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 పెద్ద కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 కప్ రైస్ తీసుకుంటున్నాను. దానికి 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. తర్వాత దాంట్లోకి దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, యాలక్కులు వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ వేసుకుంటున్నాను. 1 కప్ రైస్ అన్నాం కదా, 1 కప్ రైస్ వేసుకుంటున్నాను. ఇంకో స్టవ్ మీద చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను కదా, చూడండి ఇలా ఫ్రై అయింది. తర్వాత రైస్లోకి సాల్ట్ వేసుకుంటున్నాను, ఉప్పు వేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా ఫ్రై అయింది. రైస్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. రైస్ ఉడుకుతున్నప్పుడు బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. బాగా కలుపుకుంటున్నాను. ఒక ప్లేట్ క్లోజ్ చేసి వదిలేయండి. తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూడండి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. గ్రీన్ చికెన్ బిర్యానీ. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.